హ్మ్. ఒక్క హిందువుని టచ్ చేయి 2 స్టేట్‌లలో ఒక్క హిందువులని టచ్ చేసి చూడండి. మేమేందో చూపిస్తాం పవర్. హ్మ్. తునకలైపోతారు. ముస్లింలతోటి కలిసి మా పెద్ద దాడి చేస్తారట. ఓకే. ఓకే. ఎంత అన్యాయం అండి. హ్మ్. మీరెవర్రా? మీరు జడ్జిలా? లేకపోతే కోర్టులా? మీరు పోలీసులా? హ్మ్. హిందువు చేసిండు, మర్డర్ చేసిండని చెప్పనీకి. కోర్టులున్నాయి. అవును. ఒక జ్యుడిషియరీ సిస్టమ్ ఉంది. పోలీసింగ్ వ్యవస్థ ఉన్నది. ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఉంది. తెలంగాణలో. హ్మ్. ఏం అవసరం గవర్నమెంట్‌కి? హ్మ్. క్రిస్టియన్‌ని ఒక హిందువు చంపితే దాచిపెట్టే అవసరం ఏముందండి హ్మ్. గవర్నమెంట్‌కి? అవును. నిజం మొత్తం సీసీటీవీ ఫుటేజ్ చూసినా మాకు ప్రభుత్వాలపై నమ్మకం లేదు. సరే ప్రభుత్వాలపై నమ్మకం లేదు. కోర్టులో పోండి రబీ. హ్మ్. రిటైర్డ్ జడ్జ్ తోటి సిట్టింగ్ జడ్జ్ తోటి ఎంక్వైరీ చేయించుకోండి. హ్మ్. ఏమి డిసైడ్ కాకముందే, ఏమి రిజల్ట్ రాకముందే, ఎంక్వైరీ కాకముందే హిందువులను అవును. డ్యామేజ్ చేసి హిందువులను మాట్లాడతా హ్మ్. మేము కలిసి దాడి చేస్తామంటే సిగ్గులేదా? మీరు సిరియాల కొన్ని లక్షల మంది క్రిస్టియన్స్‌ని ముస్లిమ్స్ చంపిర్రు. మరి అప్పుడేమైందిరా మీకు? హ్మ్. అప్పుడేమైంది మరి? యెస్. ఇప్పుడు ఆ ముస్లిమ్స్ తోటి కలిసి చేస్తా అంటు. హ్మ్. సిగ్గుండాలి. హ్మ్. అలాగే హిందువుల సొమ్ము హిందువులకే న్యాయం జరగాలని అంటారు 100% త్రికోటి గారు. హిందువుల సొమ్ము హిందువులకే చేరాలి. హ్మ్. మీరు గుడికి పోతారు. అవును. గుడిలో ₹100 ఉండిలో ఇస్తారు. అది తీసుకుపోయి మస్జిద్‌కి, చర్చ్‌కి ఇస్తా అంటే మీరు ఊరుకుంటారా? ఊరుకోరు. ఆ? మీ డబ్బు ఒకవేళ మీరే అటు మస్జిద్‌కి, చర్చ్‌కి ఇచ్చేది ఉంటే మీరు పోయి మస్జిద్‌లోనో, చర్చ్‌లో ఇస్తారు కదా! అవును. ఎందుకు ఇయ్యాలి? మీ సెంటిమెంట్‌కి ఏసిన డబ్బులు, హ్మ్. మనం సెంటిమెంట్‌కి ఏసిన డబ్బులు హ్మ్. మన వ్యవస్థలకే చెందాలి. హిందూ సంక్షేమానికి, హిందూ గుళ్ళకి, గోవుకి, హిందూ కార్యక్రమాలకు చెందాలి. హ్మ్. ఇప్పుడు చెందడం లేదని మీరు అంటున్నారు. ఒకవేళ బీజేపీ ప్రభుత్వం తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం వస్తే ఇది సాధ్యమవుతుందంటారా? డెఫినెట్‌గా ఎండోమెంట్ సొమ్ము ఎండోమెంట్‌కే ఉండాలి. హ్మ్. వేరే వాటికి వాడొద్దు. హ్మ్. ఎన్నో లక్షల గుళ్ళు, వేల గుళ్ళు ఇండియాల హ్మ్. దీప నైవేద్యాలకు నోచుకోని గుళ్ళు, చరిత్ర కలిగిన గుళ్ళు చాలా ఉన్నాయి. హ్మ్. అంటే ఇప్పుడు మనకు టెంపుల్స్ నుంచి ఏదైతే ఆదాయం వస్తుందో అది మళ్ళీ మన టెంపుల్స్‌కే యెస్. పెట్టాలంటున్నారు. అబ్సల్యూట్‌లీ. టెంపుల్స్ ఓకే. పెట్టుకోండి. హిందూ సంక్షేమానికి పెట్టండి. గో సంక్షేమానికి పెట్టండి. ఓకే. పూజలకి, పురస్కారాలకి పెట్టండి. హ్మ్. బతుకమ్మకి ఇస్తారు. చీరలు ఇస్తారు బతుకమ్మ. హ్మ్. అందులోకెళ్ళి వాడుకోండి. హిందువులకే వాడాలి. హ్మ్. అరే ప్రసాదమే తినరండి క్రిస్టియన్స్, హిందువులు ఇచ్చిన ప్రసాదము. మరి మా డబ్బెందుకు మీకు? హ్మ్. అవును. ఒక వర్గంలా హ్మ్. ఒరిజినల్ క్రిస్టియన్స్ తింటారు. నిజమండి అదైతే. ఒరిజినల్ క్రిస్టియన్స్ తింటారు. తెలుసది. మీరు ప్రసాదం ఇచ్చి చూడండి. విషం ఇచ్చిన ఓ అంటారు. అవును. విషం ఇస్తున్నామా రవి? మరిప్పుడు మరి అదే మన రైతు పండిస్తుండు కదా మరి. హిందూ హ్మ్. రైతు అన్నం పండిస్తుండు, బియ్యం పండిస్తుండు కదా. అవి తినొద్దు కదా! మరి అవి తినొద్దు కదా. అంతేకాదు కొబ్బరికాయలు కొట్టటం, అలాగే ఏసు బతుకమ్మలు ఆడటం ఓహ్! ఇలాంటివన్నీ కూడా చేస్తున్నారు గదా! ఏసు బతుకమ్మ, హ్మ్. ధ్వజస్తంభాలు, హ్మ్. కొబ్బరికాయలు కొడతారు. హ్మ్. హ్మ్. ఏసుమాల. హ్మ్. ఏసుమాల విన్నారా ఎన్నన్నా? హ్మ్. ఏసుమాలనంట. ఏమమ్మా భవానీ మాల ఉన్నది, అయ్యప్ప మాల ఉన్నది, శివమాల ఉంది. ఏసుమాల ఏందిరా బే? హ్మ్. ఎందుకు కాపీ చేస్తుర్రు మీరు? అవును. ధ్వజస్తంభాలు ఎందుకురా? కొబ్బరికాయ ఎందుకు కొడుతుర్రా? ప్రసాదం తినడానికి కూడా ఆలోచిస్తూ ఉంటారు. ఆ! మరి అంటే మాలలు, ఈ ఇయన్నీ కాపీ కొబ్బరికాయలు నేను కొట్టడాలు ఒక పాస్టర్ గారిని అడిగిన, ఎందుకురా మీరు ఇయన్నీ లుచ్చ పనులు చేస్తుర్రా అని అడిగిన. అడిగారు. అడిగితే ఏమంటాడాడు? హ్మ్. అడాప్ట్ చేసుకుంటున్నామన్నా. హుహుహుహు. ఇప్పుడు సడెన్‌గా మీ దాంట్లోకెళ్ళి మా క్రిస్టియన్‌లకి కొన్ని గొర్రెలు కన్వర్ట్ అయితాయి గదా! అవునండి. కన్వర్ట్ అయితే వాళ్ళకి సిస్టమ్ అడాప్ట్ చేస్తున్నాము, టెంప్ట్ చేస్తున్నాం అని చెప్తున్నాడాడు. హ్మ్. దిగజారిపోతుర్రు. హుహుహు. హిందుత్వాన్నే అనుకుంటే మరి హిందూ సిస్టమ్ ఎందుకు ఫాలో అయితుర్రా? అవునండి. అవసరం లేదు గదా! అవును. అంటే వీళ్ళ స్వలాభాల గురించి హ్మ్. ఎంతకైనా దిగజారుతారు. హ్మ్. హ్మ్. మరి అసుంటోని ద్వేషించకుండా ఏం చేస్తారండి? హ్మ్. నేను మాట్లాడితే క్రిస్టియన్ కమ్యూనిటీకి మొత్తం ఒరిజినల్ అంటానని రా నాయనా నేను. హ్మ్. ఎవరైతే డూప్లికేట్ నా కొడుకులు ఉన్నారో, దొంగ నా కొడుకులు ఉన్నారో, దొంగ పాస్టర్ గాళ్ళు ఉన్నారో, హ్మ్. క్రిస్టియన్ ముసుగులో వసూలు చేస్తున్న కొడుకులని అంటున్నా. హ్మ్. పొద్దున్నలోనే పుస్తకాలు పట్టుకొని ఉరుకుతారు ఇక ఆహా! అన్య మత ప్రచారం చేయనికి. ఈ మధ్య కాలంలో చాలా తన్నులు కూడా తింటున్నారు. మంచి హిందూ సోర్లు సూపర్ బుద్ధి తోలు అవును. తీయమంట. ఓడన ప్రచారానికి మత ప్రచారానికి వస్తే 100% తోలు తీయండి. కేసులు అయితే నేను చూసుకుంటా. హ్మ్. కేసులు అయితే నాకు మెసేజ్ చేయండి, ఫోన్ చేయండి, నేను హ్మ్. చూసుకుంటా. బెయిల్ ఇప్పించేస్తా. హ్మ్. ఘోరంగా చేస్తున్నారండి. అలాగే బీజేపీ అంటే భారత్‌ను పూర్తిగా హిందూ దేశంగా మార్చాలని చూస్తోందని అంటున్నారు. దీనిపై మీరేమంటారు? మేడం బీజేపీ అనేది ఇప్పటిదాకా చెప్పింది నా వ్యక్తిగత అభిప్రాయాలు. హ్మ్. బీజేపీ అనేది అందరి సంక్షేమానికి పాల్పడే హ్మ్. పార్టీ. ఇవాళ అందరి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు. 55, 60 ఏళ్ళు పాలించినము అది ఇది అని చెప్తున్నారు. హ్మ్. మరి పాలించి ముస్లింలకు ఏం చేసిర్రు? హ్మ్. ముస్లిం సోదరమణులకు ఏం చేసిర్రు? హ్మ్. మనం ట్రిపుల్ తలాక్ చట్టాన్ని తీసుకున్నాం. హ్మ్. ట్రిపుల్ తలాక్‌ని రద్దు చేసినాం మనం. మరి నీకు అంత ప్రేమ ముస్లింలపై ఉంటే హ్మ్. మరి ముస్లిం సోదరుల